ఇగో రాష్ట్రంలో నమోదైన కేసుల్లో కొన్ని నేరాలకు సంబంధించి 2023లో 2024లో వ్యత్యాసం ఎట్లా ఉందనంటే మర్డర్ ఫర్ గెయిన్ ఏదైనా ఆశించి హత్య చేయడం అనేది ఈ ఏడాది 83 కేసులు నమోదైనాయి. గత ఏడాది 59 కేసులు. ఇక దోపిడీలు దొంగతనాలు కూడా పెరిగినాయి ఏడాది. ఇళ్లలో చోరీలు పెరిగినాయి ఏడాది. హత్యలు పెరిగినాయి. ఉద్దేశపూర్వకంగా హత్యలు పెరిగినాయి. దాడుల సంఖ్య తగ్గింది. గతంలో 447 కేసులు నమోదైతే ఈసారి 324 కేసులు మాత్రమే నమోదైనాయట దాడులకు సంబంధించి. సో కిడ్నాపింగ్ అండ్ అబ్డక్షన్ కిడ్నాపింగ్ కూడా కేసులు కూడా గతంతో పోలిస్తే ఒక 200 పెరిగినాయి. అత్యాచారాలు 700 కేసులు పెరిగినాయి. ఇక స్వల్ప దాడులకు సంబంధించిన అంశంలో 3000 పెరిగినాయి. ఇక చీటింగ్ సైబర్ క్రైమ్తో కలిపి 10,000 పెరిగినాయి. సైబర్ క్రైమ్ కేసులు అంటే సుమారుగా 10,000 కేసులు పెరిగినాయి గత ఏడాదితో పోలిస్తే. ఇక నమ్మక ద్రోహం అంటే బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఎక్కువగా అధికారుల మీద వాళ్ళ మీద నమోదయ్యే కేసులు కానీ లేకుంటే అప్పులకు సంబంధించిన కేసులు కానీ అవన్నీ కూడా సుమారు గతంతో పోలిస్తే పెరిగినాయి. దొంగ నోట్ల కేసులు గతంతో పోలిస్తే ఒక 2 కేసులు తగ్గినాయి. దొంగ నోట్లకు జర తక్కువైనట్టున్నాయి. ఇక ఇతరాత్ర కేసులు కూడా గతంతో పోలిస్తే పెరిగినాయి. మొత్తం మీద గతంతో పోలిస్తే చాలా పెద్ద మొత్తంలో కేసులు పెరగడానికి ఇది ఒక స్టాటిస్టికల్ డాటా, న్యూమరికల్ డాటా. ఎన్ని కేసులు పెరిగినాయి, ఏ రకంగా పెరిగినాయి, ఏ దాంట్లో పెరిగినాయి అనేది. ఇక అన్ని స్టేషన్లో సీసీ కెమెరాలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు జరుగుతుందని డీజీపీ జితేందర్ తెలిపారు. ఇందులో కొంతమంది నిందితులకు సంబంధించి రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ చేయాల్సి ఉండగా ప్రక్రియ సిబిఐ చేస్తున్నదని చెప్పారు. ఇంటర్పోల్ వ్యవహారం కాబట్టి చాలా సమయం పడుతుందని పేర్కొన్నారు. సిబిఐతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి తొక్కిసలాట, లగచర్ల కలెక్టర్పై జరిగిన దాడి కేసులోను దర్యాప్తు కొనసాగుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాం. పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు కొంత సమయం పడుతుంది. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటాం. 2014లో కేవలం 4% మంది వాహనదారులే హెల్మెట్ పెట్టుకునేవారు. ప్రస్తుతం 80% మంది హెల్మెట్ ధరిస్తున్నారు. ఇక పోయినేడాది 23,491 రోడ్డు ప్రమాదాలు నమోదు కాగా ఏడాది 20,702 కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఇక 6,541 మంది చనిపోయారు ఆ యాక్సిడెంట్ల కారణంగా. ఈ సమావేశంలో ఎవరెవరు పాల్గొన్నారు ఏందని పెట్టుకొచ్చారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే పోలీస్ సంబంధించి కూడా అనేక రకాల అక్రమాలకు పాల్పడుతున్నారు. సివిల్ కేసులో కూడా ఇన్వాల్వ్ అవుతూ పోలీసులు కూడా వాళ్ళ యొక్క అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. సివిల్ కేసులో సాధారణంగా పోలీసు ఇన్వాల్వ్ కాకూడదు. సివిల్ కేసు సంబంధించి వాళ్ళు ఇన్వాల్వ్ అవుతూ ఒకరి పక్షాన్ని నిలబడి వాళ్ళంతా కూడా ప్రవర్తిస్తున్నారు. ఆ సివిల్ కేసును ఎట్లా డైవర్ట్ చేస్తున్నారంటే సివిల్కి సంబంధించిన అంశం అక్కడ దాన్ని ఎట్లా డైవర్ట్ చేస్తున్నారంటే అక్కడ పెట్టేటువంటి కేసు పెట్టే వాళ్ళు కానివ్వండి, పోలీసులు కానివ్వండి, మా పైన దాడి జరిగింది అని చెప్పి పెట్టించేసి అక్కడ సివిల్ కేసును కాస్త వీళ్ళు డీల్ చేస్తూ పోలీసు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ కొన్ని డబ్బులు కూడా దండుకుంటున్నారు. సో వాళ్ళ మీద కొంత నిఘా పెట్టండి. ఏకంగా పోలీస్ స్టేషన్ కూడా పైరవీలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నాయి. కొన్ని సందర్భాల్లో పైరవీలకు కూడా ఫుల్ స్టాప్ పెట్టాలంటే కొంత చిత్తశుద్ధి వహించాలి. ఈ కేసులే కాదు, పోలీస్ స్టేషన్లు పైరవీలు తావించకుండా, పోలీస్ స్టేషన్లో అక్రమాలకు పాల్పడకుండా పోలీసులు అంటే నమ్మకం కుదరాలి. ఒకసారి పోలీస్ స్టేషన్కి పోయినామంటే మాకు న్యాయం జరుగుతుందని ఒక నమ్మకం కలగాలి. కానీ పోలీస్ స్టేషన్ పోతే పరస్పరంగా ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకున్నా కూడా ఒకరి పక్షాన్ని నిలబడి ఒకరికి న్యాయం, ఇంకొకరికి అన్యాయం. వాళ్ళకి ఎవరైతే డబ్బులు సమకూరుస్తారో వాళ్ళ పక్షాన్ని న్యాయం ఉంటుంది, ఇతరుల పక్షం అన్యాయం ఉంటుంది. ఈ రకంగా వ్యవహారం జరుగుతోంది. పైరవీలు జరుగుతున్నాయి, అక్కడ ల్యాండ్ సెటిల్మెంట్ జరుగుతున్నాయి. అక్కడ పక్కాగా ల్యాండ్ సెటిల్మెంట్లో కూడా పోలీస్ స్టేషన్ కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నాయి కొన్ని సందర్భాల్లో. అటువంటి విషయాలు కూడా తావియకుండా కొంత కఠినంగా చర్యలు తీసుకోవాలి డీజీపీ జితేందర్ గారు. సో చాలా వరకు ఎట్లా పెరిగిన నేరాలకు సంబంధించిన అంశం కూడా ఒకటి హైలైట్గా ఉన్నది. తర్వాత ఇక మహిళలపై జరిగినటువంటి నేరాలకు సంబంధించి చూస్తే హత్యలు 213 మహిళలపై జరిగినటువంటి నేరాలు. అత్యాచారాలు గతంతో పోలిస్తే పెరిగినాయి. ఆత్మహత్యలు పెరిగినాయి. వరకట్నపు హత్యలు కొంత గతంలో పోలిస్తే తగ్గినాయి. కిడ్నాపులు పెరిగినాయి. అసభ్య ప్రవర్తన పెరిగింది. బహుభార్యత్వం అంటే మల్టిపుల్ ఏమంటారు వాళ్ళని, బహుభార్యత్వం అంటే ఇద్దరు ముగ్గురిని పెళ్లి చేసుకోవడం, అటువంటి కేసులు పెరిగినాయి. తర్వాత వరకట్నపు వేధింపులు పెరిగినాయి. మొత్తం మీద కేసులన్నీ కూడా గతంతో పోలిస్తే ఈసారి మహిళలకు సంబంధించిన కేసులు పెరిగినాయి. ఒక 120 కేసులు పెరిగినాయి. 900 కేసులు పెరిగినాయి గతంతో పోలిస్తే. సో ఇది పూర్తి రికార్డు ఏడాది పాటుగా జరిగినటువంటి అక్రమాలపైన, హత్యలపైన, నేరారోపణలపైన ఒక డీజీపీ ప్రెస్ మీట్ సంబంధించిన అంశం ఇది. రోజుకు 8 రేపులు అంటే సగటున పోలిస్తే ఇక్కడ లెక్క ప్రకారంగా చూస్తే ఎంత అత్యాచారాలు, 2,945 అత్యాచారాలు. సో ఈ లెక్కన పోలిస్తే రోజుకు 8 రేపులు అవుతున్నాయంట. చెప్పాలంటేనే కొంత ఇబ్బంది అనిపిస్తున్నది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ బయటకు వచ్చినవి కొన్నే,
బయటికి రాకుండా నొక్కి పెట్టేవి చాలా ఉంటాయి, ఇంకా బయటికి రాకుండా నొక్కి పెట్టేవి చాలా అంటే చాలా ఉంటాయి.